అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను జంతికలు, మురుకులు, అలాగే మా సైడ్ మేము పిలిచే చెక్కిలాల రెసిపీ. మా సైడ్ అంటే అనంతపూర్ ఇంకా శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లలో మేము వీటిని చెక్కిలాలు అని పిలుస్తాం. తినటానికి కమ్మగా, సాఫ్ట్గా, అలాగే చాలా టేస్టీగా ఉండే ఈ జంతికలు, చెక్కిలాలు, అలాగే మురుకుల రెసిపీని నేను ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా మనం బియ్యపిండిని తీసుకోవాలండి. బియ్యపిండి ఇక్కడ నేను 4 గ్లాసులు బియ్యపిండిని తీసుకున్నాను. ఇంకా అలాగే పప్పుల పొడిని కూడా తీసుకోవాలి. పుట్నాలు అని కూడా అంటారు కదా, ఈ పప్పుల్ని 1.5 గ్లాస్ తీసుకున్నాను. వీటిని మిక్సీలో బాగా మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఇందులోకి ఈ విధంగా జల్లెడ పట్టి మిక్స్ చేసుకోవాలి. బియ్య పిండిని కూడా ముందుగానే బాగా జల్లెడ పట్టి పెట్టుకున్నాను. అలాగే ఈ పప్పుల పొడిని కూడా బాగా జల్లెడ పట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 చెంచాల జీలకర్రని వేసుకోవాలి. ఈ జీలకర్రని కొద్దిగా ఈ విధంగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే కొన్ని నువ్వుల్ని కూడా తీసుకోవాలి. ఇంకా ఓ 2 టేబుల్ స్పూన్ల కారం మీకు రుచి సరిపడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫుల్ వామండి. ఇంకా అలాగే వేరుశనగ పప్పును బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మేమైతే ఇది శనగ్గింజల పౌడర్ అంటాం దీన్ని. ఈ పౌడర్ కలిపితే మనకు మురుకులు అనేవి బాగా రెడ్ కలర్లో వస్తాయండి. ఈ పౌడర్ కలపకపోతే వైట్ కలర్లో వస్తాయి. ఇది కలపడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. మురుకు అనేది బాగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బియ్యపిండి అలాగే పప్పుల పొడి వేసుకున్న ఈ మిక్చర్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండంగా ఇందులో వేసుకొని ఈ విధంగా స్పూన్తో బాగా కలిపేసుకోవాలండి మొత్తం పిండి అంతా. ఇలా వేడి తగ్గాక చేత్తో మొత్తం ఆయిల్ అంతా పిండంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీనివల్ల మనకు మంచిగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. కొద్దిగా వాటర్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా మనం ఈ పిండిలో ఈ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. మొదటగా ఈ హాట్ వాటర్ని ఇలా చెంచాతో బాగా కలిపేసుకున్నాక కాస్త వేడి తగ్గిన తర్వాత చేత్తో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఉప్పు ఇంకా కారం మనం సరిచూసుకొని అవసరమైతే వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలండి.
మరీ గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా మీడియంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా చేతికి అతుక్కోకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసుకొని. ఇంకా అలాగే మురుకులు అనేవి మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్లీన్ క్లాత్ని వెట్గా చేసుకొని మనం దాని మీద మురుకుల్ని వత్తుకోవాలి. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మేమైతే చక్కిలాలు వత్తేది అని అంటాము, దాని పేరైతే నాకు తెలియదు. ఈ విధంగా డిఫరెంట్ షేప్స్లో దొరుకుతాయండి వాటి ప్లేట్స్, మనం మార్చుకోవచ్చు. దీన్ని ఏమంటారు తెలుగులో అనేది నాకు చెప్పండి మీకు తెలిస్తే. ఈ విధంగా తడి బట్ట మీద మనం మురుకులు అనేటివి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా ఈ విధంగా తీసుకొని వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, మరీ హై ఉండద్దు, మరీ లో ఉండద్దు. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కమ్మటి మురుకులు అనేవి తయారైపోతాయి. మా సైడ్ మేమందరం చెక్కిలాలనే అంటాం. మీ సైడ్ మీరు దీన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. అంతేనండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా అలాగే కమ్మగా ఉండే చెక్కిలాలు అనేవి తయారైపోయాయి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీని నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, మొత్తం అన్నీ చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.